వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఐఎంఏ ఆధ్వర్యంలో ఘనంగా దసరా వేడుకలు. దుర్గామాతకు 108 రకాల నైవేద్యం. కర్నూలులో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు. కర్నూలు దేవరగట్టు బన్నీ ఉత్సవంలో తీవ్ర విషాదం. యాదాద్రి చౌటుప్పల్ వద్ద హైదరాబాద్ నుండి విజయవాడ జాతీయ రహదారిపై భారీ వాహనాల రద్దీ. ఇక వివరాల్లోకి వెళ్తే సుల్తానాబాద్ పట్టణంలోని పూసల భక్త మార్కండేయ స్వామి దేవాలయంలో చైర్మన్ వలస నీలయ్య ఆధ్వర్యంలో దుర్గామాత శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అమ్మవారికి కుంకుమ పూజ 108 రకాల నైవేద్యాలను సమర్పించి హోమం చేసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుల్తానాబాద్ సిఐ సుబ్బారెడ్డి, ఎస్ఐ శ్రావణ్ కుమార్, కాంగ్రెస్ నాయకులు సంతోష్ రావు ముఖ్య అతిథులుగా హాజరై భక్తులకు అన్న ప్రసాదాలు వడ్డించారు. వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అమ్మవారి కృప అందరిపై ఉండి గ్రామ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో విరిజెల్లాలని కోరారు. उत्तराभोजनं समर्पयामि अस्तोपचारयं पादोपचारयं प्रसादनीयं समर्पयामि श्री महिषासुरमर्दिनी देवताभ्यो नमः श्री दुर्गा देवताभ्यो नमः शिक्षानैवेद्यं समर्पयामि महानैवेद्यं समर्पयामि जय दुर्गा माता की जय महिषासुरमर्दिनी जय बोलो दुर्गा माता की जय बोलो महालक्ष्मी माता की जय बोलो महासरस्वती माता की अखिलांड कोटि ब्रह्मांड नायकी श्री महिषासुरमर्दिनी माता की
గాంధీ జయంతి వేడుకలు కర్నూలులో ఘనంగా నిర్వహించారు. కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ఉన్న గాంధీ విగ్రహానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎసిరి, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ మార్గంలో అందరూ నడవాలని కలెక్టర్ కోరారు. శాంతి, అహింస మార్గంలో నడవాలని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి తెలిపారు. పాణ్యం యువ నాయకులు గౌరు జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ గాంధీ ఆశయాలతో రాజకీయాలకు వచ్చానన్నారు. శ్రీ గణపతి స్వామీజీ వారి దివ్య ఆశీస్సులతో ఈరోజు కర్నూలు శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయం నందు ఆంజనేయ స్వామి దగ్గర శ్రీ రామ్ పరివారం విగ్రహ ప్రతిష్ట అత్యంత వైభవంగా జరిగింది. విజయదశమి పురస్కరించుకుని ఈ కార్యక్రమంలో స్వామీజీ వారి ఆజ్ఞానుసారం అత్యంత వైభవంగా జరపడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన భక్తులకు మరియు ఈరోజు దేవాలయంలోకి వచ్చిన భక్తులు అందరికీ మరియు అందరి ప్రజలకి విజయదశమి శుభాకాంక్షలు తెలుపుతూ ఆలయ ప్రెసిడెంట్ రామకృష్ణ. గురుదత్త శ్రీ గురుదత్త శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి చేత నిర్మించబడినటువంటి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానంలో కార్యసిద్ధి ఆంజనేయ స్వామి వారి దగ్గర ఈరోజు శ్రీ రామపరివార విగ్రహాలని మనం ప్రతిష్ట చేసుకోవడం జరిగింది. విజయదశమిని పురస్కరించుకుని మన దేవాలయంలో ఈ రామపరివార విగ్రహాలని మనము ప్రతిష్ట చేసుకోవడం జరిగింది. ఇక్కడికి కమిటీ సభ్యులు అలాగే మాతృమండలి సభ్యులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని అంతా కూడా దిగ్విజయం చేశారు. ఇక మీదట మన దేవాలయంలో రాముల వారి కళ్యాణము ఇవన్నీ కూడా ఏటాది జరుగుతూనే ఉంటాయి. ఈసారి ఇంకింత అంగరంగ వైభవంగా మన యొక్క దేవాలయంలో రాముల వారి కళ్యాణాన్ని మనం జరుపుకోబోతున్నాము. స్వామి అనుజ్ఞానుసారం మనము రామ ప్రతివారం చేసుకోవడం జరిగింది. జై గురుదత్త శ్రీ గురుదత్త. దేశంలో బ్రిటిష్ పాలన కొనసాగుతూనే ఉందని కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అధ్యక్షుడు జె లక్ష్మీ నరసింహ యాదవ్ వ్యాఖ్యానించారు. గాంధీ జయంతి సందర్భంగా కర్నూలు కొండారెడ్డి బురుజు సమీపంలోని గాంధీ విగ్రహం లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అంతకు ముందు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జిల్లా ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. महात्मा गांधी जातिपिता महात्मा गांधी जातिपिता महात्मा गांधी जातिपिता महात्मा गांधी जातिपिता महात्मा गांधी जी जोहार 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 गांधी తెలుగు ప్రజలందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు. ముఖ్యంగా కర్నూలు నంద్యాల పార్లమెంటు ప్రజలకు అండ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా కర్నూలు కాంగ్రెస్ పార్టీ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు జయంతి వేడుకలు జరుపుకోవడం జరిగింది. మహాత్మా గాంధీ స్వాతంత్రం కోసం ఏ విధంగా పోరాటం చేశాడో ఈరోజు ప్రస్తుతం ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వంలో అదేవిధంగా బ్రిటిష్ పాలన కొనసాగుతుంది. కాబట్టి శాంతి మార్గంలో గాంధీ మహాత్ముని యొక్క ఆశయాలను మనం
పుణికిపుంచుకొని మరో స్వాతంత్ర పోరాటం చేయాల్సిన పరిస్థితి భారతదేశంలో ఏర్పడింది. ఎందుకోసం అంటే ఈరోజు ఓట్ల దొంగ బతికినోన్ని చంపేస్తున్నారు, చచ్చిపోయినోన్ని ఓట్లు ఎక్కిస్తూ ఈరోజు దొంగ ఓట్లతో గద్దెనెక్కిన నరేంద్ర మోడీ ప్రజాస్వామ్యాన్ని కూలి చేశాడు. అందుకోసం ఈ ప్రజాస్వామ్యంలో ఎన్నో రాహుల్ గాంధీ గారు చెప్పినట్టుగా బ్రిటిష్ వారి కంటే ఎక్కువ కూడా పన్ను రూపంలో ఈ కేంద్ర ప్రభుత్వం మన దగ్గర నుంచి వసూలు చేసింది. కానీ ఈరోజు ముసలికన్ని కాస్తూ బీహార్ ఎన్నికల దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఈరోజు జీఎస్టీ తగ్గించడం అనేది నరేంద్ర మోడీ యొక్క ఒక ఎన్నికల పాచిక అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అందుకోసం ఈరోజు ఎక్కడ పోయినా టోల్ గేట్లు ఈరోజు మన పన్ను కడుతున్నాం. ప్రతిదానికి కూడా ఉప్పు కొన్నా పప్పు కొన్నా ఈరోజు మన బ్రిటిష్ పాలనలో ఏ విధంగా అయితే మనం పన్ను కడుతున్నామో అంతకంటే ఈ భారతదేశం నరేంద్ర మోడీ పరిపాలనలో అంతకంటే ఎక్కువ పన్ను వసూలు చేస్తున్నాడు అని మనం రాహుల్ గాంధీ గారు ఎన్నో పోరాటాలు చేస్తే ఇప్పుడు జీఎస్టీ తగ్గించి పేద ప్రజలకు పండగగా మేము కానుక ఇచ్చామని చెప్పి చెప్తున్నారు. కానీ నిజంగా ఏం కానుక అది? దాదాపు 10 సంవత్సరాల నుంచి మేము అడుగుతున్నాం, జీఎస్టీని ఒకే స్లాబ్ కింద తీసుకురండి. ఈరోజు భారతదేశంలో బ్రిటిష్ వారి కంటే ఎక్కువ మీరు పన్ను వసూలు చేస్తున్నారు, పేద ప్రజలు మధ్య ప్రజలు చిన్న వ్యాపారస్తులందరూ కూడా నలిగిపోతున్నారని చెప్పి రాహుల్ గాంధీ గారు పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టడం జరిగింది. కానీ ఈరోజు రాహుల్ గాంధీ గారికి దేశ ప్రజలందరూ కృతజ్ఞత తెలియజేస్తున్నారు. ఆయన పోరాట ఫలితం వల్లనే ఈరోజు జీఎస్టీ తగ్గించి ఒకే స్లాబ్కి తీసుకురావడంతో పేద ప్రజలందరూ కూడా ఈరోజు వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తున్నాం. ఇది కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క పోరాటమే. అందుకోసమే మహాత్మా గాంధీ యొక్క పోరాట పటిమతో శాంతియుత మార్గంలో 2029 ఎన్నికల కల్లా ప్రజలను చైతన్యవంతం చేస్తూ, ఎందుకంటే ఈరోజు ఎన్నో కేసులు పెడుతున్నారు. ఈరోజు ఎంతోమంది మీద ఎవరైనా మాట్లాడారంటే నరేంద్ర మోడీ మీద ఈరోజు దేశద్రోహ కేసులు పెడుతున్నారు, దేశ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. దేశం కోసం అంటే ఏంది? ఈ దేశంలో కులాలకు మతాలకు అతీతంగా ప్రేమించేవాడే ఈ దేశంలో దేశభక్తిని దేశాన్ని ప్రేమిస్తాడు. కానీ ఈరోజు మతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టి ఈ భారతదేశంలో సర్వమత సమ్మేళనం అని చెప్పి ఈరోజు మనం జీవిస్తున్నాం. కానీ ఈరోజు రాజకీయాలైనా ఏవైనా కానీ రాజకీయం చేసుకోవచ్చు, కానీ మన దేశం మీద రాజకీయాలు చేయడం అనేది దుర్మార్గమే చర్య. కాబట్టి మన కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం కూడా ఒక సైనికుల్లాగా రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసే విధంగా మనం అందరం కూడా కృషి చేయాలని చెప్పి మరొకసారి మనము ఈ స్వతంత్ర పోరాటం కోసం ఈ భారతదేశం నుంచి బీజేపీని ఏదైతే దించడానికి కోసం మరో స్వాతంత్ర ఉద్యమం పోరాటం చేయాలని చెప్పి కూడా కాంగ్రెస్ కార్యకర్తలకు నాయకులందరికీ కూడా నేను కోరుతున్నా. మహాత్మా గాంధీ యొక్క ఆశయాలని మనం అందరం కూడా గుర్తు చేసుకుంటూ ఆయన శాంతి మార్గంలో మనం నడుచుకుంటూ మన ఈ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారం చేపడితేనే ప్రతి పేదవానికి సంక్షేమ పథకాలు అంతాయని చెప్పి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. గాంధీ జయంతిని పురస్కరించుకుని కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మాకర్ రెడ్డి మాట్లాడారు. ఈరోజు మహాత్మా గాంధీ గారి యొక్క 156వ జయంతి కార్యక్రమాన్ని ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది.
ఈ యొక్క కార్యక్రమంలో మా యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా దేశవ్యాప్తంగా అందరూ ఈరోజు పాల్గొనడం జరుగుతూ ఉంది. ముందుగా ఇదే రోజు అక్టోబర్ 2 దసరా పండుగ ఉంది కాబట్టి వారికి దసరా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మహాత్మా గాంధీ జయంతి ఉత్సవాలకు వచ్చిన నాయకులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా మహాత్మా గాంధీ అంటే వారు ఈ దేశంలో సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చిన తర్వాతనే ఈ దేశాన్నంతా యూనిటీగా తీసుకొచ్చి ఈరోజు 1947లో స్వాతంత్రం తీసుకురావడం జరిగింది. దీని కొరకు వారు స్వాతంత్ర సమయంలో ఉప్పు సత్యాగ్రహం కావచ్చు, అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు చేసి మనకు స్వాతంత్రం తీసుకురావడం జరిగింది. ఈరోజు జాతిప్రియగా మనం వారిని కొలుస్తూ ఉన్నామంటే కూడా వారి ఆశయాలను ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కొనసాగించాల్సిన విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. రాబోయే కాలంలో కొంతమంది అక్కడిక్కడ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు మహాత్మా గాంధీ ఏదో దేశానికి నష్టం చేసినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఈ స్వాతంత్ర ఉద్యమంలో దాదాపు 150 సంవత్సరాలు జరిగినటువంటి స్వాతంత్ర ఉద్యమంలో ఎక్కడ కూడా ఆర్ఎస్ఎస్ కావచ్చు, బీజేపీలు కావచ్చు పార్టిసిపేట్ కాలేదు. అప్పుడు బీజేపీ అనే పార్టీ కూడా లేదు. కానీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మహాత్మా గాంధీ గుర్తించి వారి యొక్క ఎక్కడ పడితే అక్కడ విగ్రహాలు నెలకొల్పినటువంటి ప్రపంచంలో ఈరోజు భారతదేశానికి దిశ దశ వెన్నుముక మహాత్మా గాంధీ గారు. కాబట్టి వారి యొక్క ఆశయాలను కాంగ్రెస్ పార్టీ కొనసాగించాలని కూడా మరొకసారి మా యొక్క కాంగ్రెస్ పార్టీని అదేవిధంగా ఈ దేశ ప్రజలందరినీ కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన మీడియా మిత్రులకు కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ ధన్యవాదాలు చేస్తాను. జై ఈరోజు జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నగరంలోని పద్మనగర్ కార్యాలయంలో స్వాతంత్ర పోరాటం యోధుడు స్వాతంత్రం రావడానికి ముఖ్య కారణం మహాత్మా గాంధీ గారి 156వ జయంతి సందర్భంగా ఈరోజు కాంగ్రెస్ కార్యాలయంలో వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. స్వతంత్ర ఉద్యమంలో క్విట్ ఇండియా ఉద్యమంలో ముఖ్య పాత్ర పోషించిన గాంధీ గారు ప్రపంచవ్యాప్తంగా వారి విగ్రహాలు ఉన్నాయంటే మనకెంతో గర్వకారణం. గాంధీ గారు సౌత్ ఆఫ్రికాలో చదువుకుంటుండు కూడా మధ్యలో ఆపేసి స్వతంత్ర ఉద్యమం కోసం వారి వెంట అన్ని కులాల వారు ఐక్యంగా ఉండి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు, అంబేద్కర్ గారు, నెహ్రూ గారు చాలామంది స్వతంత్ర సమాజరోధులు వారి వెంట ఉండి స్వతంత్ర రావడానికి ముఖ్య పాత్ర పోషించిన వారి జయంతి జరుపుకోవడం మనకు గర్వకారణం. వారు ఉద్యమంలో ఎన్నో ఒడిదుడుకులు ఉండి ఎన్నో జైలు జీతాన్ని కూడా అనుభవించినారు. ఈరోజు కొందరు అంధభక్తులు ఆర్ఎస్ఎస్ వారు వారి విగ్రహానికి కానీ వారి చిత్రపటానికి కానీ కించపరిచే విధంగా కొన్ని కామెంట్లు పెడుతున్నాడు తప్పు. ఎందుకంటే గాంధీ గారు చేపట్టే మీరు ఈ విధంగా ఉన్నారు, లేకుంటే మీరు తెల్లదొరల చెప్పులు మోస్తూ వాళ్ళ కాళ్ళు నాకుతూ ఉంటుండే. ఇప్పుడు ఎందుకంటే గాంధీ గారు లేకపోతే ఇప్పుడు స్వతంత్రం రాకపోతుండే మేము ఇంత స్వేచ్ఛంగా ఉండకపోతాము. ఇప్పుడు కూడా ఆ తెల్లదొరల పాలన ఉంటుండే. కాబట్టి ఈరోజు గాంధీ గారి జయంతి సందర్భంగా మనందరం వారి అడుగుజాడలు నడిచి వారి ఆశయాలకు కృషి చేయాలని జిల్లా కాంగ్రెస్ మైనార్టీ పక్షాన కోరుచున్నాను. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కరీంనగర్ జిల్లా ప్రెసిడెంట్ డాక్టర్ ఆకుల శైలజ ఆధ్వర్యంలో దసరా వేడుకలను ఐఎంఏ భవన్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు ఇంటికి దీపం లాంటి వారని, మహిళలు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించుకోవాలని, ఈ మధ్య కాలంలో మహిళలకు రొమ్ము క్యాన్సర్, గర్భకోశ క్యాన్సర్ అధికంగా వస్తున్నాయని, మహిళలు సకాలంలో క్యాన్సర్ను గుర్తించి చికిత్స తీసుకున్నట్లయితే క్యాన్సర్ను నివారించవచ్చని, మహిళలు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కోశాఖాధికారి డాక్టర్ నీలిమ, కరీంనగర్ జిల్లా వైద్యులు పాల్గొన్నారు. డాక్టర్ నీలిమ కోశాధికారి, డాక్టర్ మహేష్ సెక్రటరీగా ఈ ఐఎంఏ 2025 to 2026 టైంలో మేము మా బాడీ తరఫున లేడీస్కి ప్రతి ఇంట్లో కూడా ఇళ్ళలే దీపం లాంటిది. సో లేడీ ప్రెసిడెంట్గా నేను వచ్చినందుకు ఆడవాళ్ళకి ఆరోగ్యరీత్యా కొన్ని కమ్యూనిటీ బేసిస్ సర్వీసెస్ చేయాలనుకుంటున్నాం. మేము ఈ మధ్య క్యాన్సర్ బాగా ప్రివలెంట్గా ఉంది. క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ అంటే రొమ్ము క్యాన్సర్, గర్భకోశ క్యాన్సర్లు వస్తున్నాయి. సో వాటిని మనం ఎలా తొందరగా డయాగ్నోస్ చేసి వాటి ట్రీట్మెంట్ ఇప్పించడానికి సొసైటీకి హెల్ప్ చేయాలని మేము అనుకుంటున్నాము. ఈ సంవత్సరం అంతా ఆరోగ్యం రీత్యా లేడీ డాక్టర్లు కూడా తమ హెల్త్ని నెగ్లెక్ట్ చేసుకుంటుంటారు. సో మేము మా ఆరోగ్యం చూసుకుంటూ మా కుటుంబాలను చూసుకుంటూ సొసైటీకి చేసుకుంటూ ఉండాలని ఈ రకంగా సర్వే జన సుఖినో భవంతు అని మేము అనుకుంటున్నాము. థ్యాంక్ యూ. సార్ ఐఎంఏ ట్రెజరర్ని. ఈరోజు
ఈరోజు విజయదశమి సందర్భంగా ఐఎంఏ హాల్లో మేము షమి పూజ నిర్వహించడం జరిగింది. ప్రతి సంవత్సరము ఐఎంఏ హాల్లో డాక్టర్స్ వైద్యులం అందరము వచ్చి ఇది పూజ అనేది చేస్తూ ఉంటాము. ఈ సంవత్సరానికి గాను 65 మంది వైద్యులు వారి కుటుంబాలు అందరూ వచ్చి మన తెలంగాణ ట్రెడిషన్ అయిన జమ్మి ఆకులు బంగారాన్ని పంచుకోవడము, ఒకరికి ఒకరు ఇచ్చుకొని వాళ్ళ ఆశీర్వాదములు తీసుకోవడము జరిగింది. ఒకటి ఏమిటంటే ఇప్పుడు బయట ఫుడ్ దొరకదు కాబట్టి మా మేడం గారు అండ్ మా సార్ వాళ్ళ ఇంట్లో అన్ని ప్రసాదాలు చేసి వెజిటేరియన్ తెలంగాణ స్పెషల్ డిషెస్ చేసి అందరము సెలబ్రేట్ చేసుకున్నాము. మేడం చెప్పినట్టు నాకు ఈ ఇయర్లో చాలా ప్రోగ్రామ్స్ మేము కమ్యూనిటీ బేస్డ్ ప్రోగ్రామ్స్ చేయాలనుకుంటున్నాము. వాటికి మీ తోడ్పాటు కూడా కావాలని కోరుతున్నాము. కర్నూలు సూర్యనారాయణ దేవాలయంలో అంగరంగ వైభవంగా సీతారాముల విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ భక్తజన సందోహంతో కిక్కిరిసిపోయింది. ఆలయ చైర్మన్ రామకృష్ణ మాట్లాడుతూ కర్నూలులో అత్యంత ప్రసిద్ధిగాంచిన సూర్యనారాయణ దేవాలయంలో రామ్ పరివార్ విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించారు. ఈ ప్రతిష్ఠ మహోత్సవంలో వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించగా పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారి దివ్య దర్శనం పొందారు. జాతిపిత మహాత్మా గాంధీ, జాతిపిత మహాత్మా గాంధీ, జాతిపిత మహాత్మా గాంధీ, జాతిపిత మహాత్మా గాంధీ, జాతిపిత మహాత్మా గాంధీ. గాంధీజీ జోహార్ జోహార్, జోహార్ గాంధీజీ జోహార్ జోహార్, జోహార్ గాంధీజీ జోహార్ జోహార్, జోహార్ గాంధీజీ జోహార్ జోహార్, జోహార్ జోహార్, జోహార్ గాంధీజీ. తెలుగు ప్రజలందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు. ముఖ్యంగా కర్నూలు నంద్యాల పార్లమెంటు ప్రజలకు అండ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా కర్నూలు కాంగ్రెస్ పార్టీ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు జయంతి వేడుకలు జరుపుకోవడం జరిగింది. మహాత్మా గాంధీ స్వాతంత్రం కోసం ఏ విధంగా పోరాటం చేశాడో ఈరోజు ప్రస్తుతం ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వంలో అదేవిధంగా బ్రిటిష్ పాలన కొనసాగుతుంది కాబట్టి శాంతి మార్గంలో గాంధీ మహాత్ముని యొక్క ఆశయాలను మనం పుణికిపుంచుకొని మరో స్వాతంత్ర పోరాటం చేయాల్సిన పరిస్థితి భారతదేశంలో ఏర్పడింది. ఎందుకోసం అంటే ఈరోజు ఓట్ల దొంగ బతికినోన్ని చంపేస్తున్నారు, చచ్చిపోయినోన్ని ఓట్లు ఎక్కిస్తూ ఈరోజు దొంగ ఓట్లతో గతనెక్కడ నరేంద్ర మోడీ ప్రజాస్వామ్యాన్ని కూలి చేశాడు. అందుకోసం ఈ ప్రజాస్వామ్యంలో ఎన్నో రాహుల్ గాంధీ గారు చెప్పినట్టుగా బ్రిటిష్ వారి కంటే ఎక్కువ కూడా పన్ను రూపంలో ఈ కేంద్ర ప్రభుత్వం మన దగ్గర నుంచి వసూలు చేసింది. కానీ ఈరోజు ముసలికన్ని కాస్తూ బీహార్ ఎన్నికల దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఈరోజు జీఎస్టీ తగ్గించడం అనేది నరేంద్ర మోడీ యొక్క ఒక ఎన్నికల పాచిక అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అందుకోసం ఈరోజు ఎక్కడ పోయినా టోల్ గేట్లు ఈరోజు మన పన్ను కడుతున్నాం. ప్రతిదానికి కూడా ఉప్పు కొన్నా పప్పు కొన్నా ఈరోజు మన బ్రిటిష్ పాలనలో ఏ విధంగా అయితే మనం పన్ను కడుతున్నామో అంతకంటే ఈ భారతదేశం నరేంద్ర మోడీ పరిపాలనలో అంతకంటే ఎక్కువ పన్ను వసూలు చేస్తున్నాడు అని మన రాహుల్ గాంధీ గారు ఎన్నో పోరాటాలు చేస్తే ఇప్పుడు జీఎస్టీ తగ్గించి పేద ప్రజలకు పండగగా మేము కానుక ఇచ్చామని చెప్పి చెప్తున్నారు. కానీ నిజంగా ఏం కానుక అది? దాదాపు 10 సంవత్సరాల నుంచి మేము అడుగుతున్నాం జీఎస్టీని ఒకే స్లాబ్ కింద తీసుకురండి. ఈరోజు భారతదేశంలో బ్రిటిష్ వారి కంటే ఎక్కువ మీరు పన్ను వసూలు చేస్తున్నారు. పేద ప్రజలు, మధ్య ప్రజలు, చిన్న వ్యాపారస్తులందరూ కూడా నలిగిపోతున్నారని చెప్పి రాహుల్ గాంధీ గారు పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టడం జరిగింది. కానీ ఈరోజు రాహుల్ గాంధీ గారికి దేశ ప్రజలందరూ కృతజ్ఞత తెలియజేస్తున్నారు. ఆయన పోరాట ఫలితం వల్లనే ఈరోజు జీఎస్టీ తగ్గించి ఒకే స్లాబ్కి తీసుకురావడంతో పేద ప్రజలందరూ కూడా ఈరోజు వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తున్నాం. ఇది కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క పోరాటమే. అందుకోసమే మహాత్మా గాంధీ యొక్క పోరాట పటిమతో శాంతియుత మార్గంలో 2029 ఎన్నికల కల్లా ప్రజలను చైతన్యవంతం చేస్తూ, ఎందుకంటే ఈరోజు ఎన్నో కేసులు పెడుతున్నారు. ఈరోజు ఎంతోమంది మీద ఎవరైనా మాట్లాడారంటే నరేంద్ర మోడీ మీద ఈరోజు దేశద్రోహ కేసులు పెడుతున్నారు, దేశ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. దేశం కోసం అంటే ఏంది? ఈ దేశంలో కులాలకు మతాలకు అతీతంగా ప్రేమించేవాడే ఈ దేశంలో దేశభక్తిని, దేశాన్ని ప్రేమిస్తాడు. కానీ ఈరోజు మతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెట్టి ఈ భారతదేశంలో సర్వమత సమ్మేళనం అని చెప్పి ఈరోజు మనం జీవిస్తున్నాం. కానీ ఈరోజు రాజకీయాలైనా ఏవైనా కానీ రాజకీయం చేసుకోవచ్చు, కానీ మన దేశం మీద రాజకీయాలు చేయడం అనేది దుర్మార్గమే చర్య. కాబట్టి మన కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం కూడా ఒక సైనికుల్లాగా రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసే విధంగా మనం అందరం కూడా కృషి చేయాలని చెప్పి మరొకసారి మనము
ఈ స్వతంత్ర పోరాటం కోసం ఈ భారతదేశం నుంచి బీజేపీని ఏదైతే దించడానికి కోసం మరో స్వాతంత్ర ఉద్యమం పోరాటం చేయాలని చెప్పి కూడా కాంగ్రెస్ కార్యకర్తలకు నాయకులందరికీ కూడా నేను కోరుతున్నా. మహాత్మా గాంధీ యొక్క ఆశయాలని మనం అందరం కూడా గుర్తు చేసుకుంటూ ఆయన శాంతి మార్గంలో మనం నడుచుకుంటూ మన ఈ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారం చేపడితేనే ప్రతి పేదవానికి సంక్షేమ పథకాలు అంతాయని చెప్పి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. విశాఖలో ఈదురుగాలులు పలుచోట్ల కూలిన చెట్లు. జీవీఎంసీ కార్యాలయం వద్ద కారుపై కూలిన చెట్టు. ఈదురుగాలుల బీభత్సం. ఈస్ట్ పాయింట్ కాలనీలో కూలిన చెట్లు. రోడ్లపై వరుసగా కూలిపడి కనిపిస్తున్న చెట్లు. పలుచోట్ల ఈదురుగాలులకు పడిపోయిన స్టాఫర్లు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.